ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు డాక్టర్ కొట్టం జంగా యాదవ్ గారు మనకు స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, మనం ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం. వడ్ల స్కామ్ 1100 కోట్లు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిలో ధాన్యం అమ్మకంలో 800 కోట్లు, అలాగే సన్న బియ్యం కొనుగోలులో 300 కోట్లు జరిగిందనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. 4 కాంట్రాక్ట్ సంస్థలతో కలిసి సర్కారు కుట్ర చేసింది. బ్లాక్ లిస్టులో పెట్టినటువంటి సంస్థకే కాంట్రాక్టులు ఎట్లా ఇస్తారు? ఒకే రోజు కమిటీ, మార్గదర్శకాలు, టెండర్లు పిలిచి దీన్ని మొత్తం ఒక 1100 కోట్ల స్కామ్కు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడింది అంటూ ఆయన ఆధారాలతో సహా కొన్ని చూపించారు. రాకేష్ గారు, వడ్ల స్కామ్లో 1100 కోట్లు జరిగిందనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆరోపణ. సో ఎట్లా జరిగింది, ఎందుకు అంత తీవ్రమైనటువంటి ఆరోపణ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తోంది బీఆర్ఎస్? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, జంగయ్య గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు, రాజేష్ గారికి. ప్రధానంగా ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, ఆరోపణ కాదండి, వాస్తవం. అది ఆరోపణ అనే దానికంటే వాస్తవం అని చెప్పడం ఉత్తమం. ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రజలకు కూడా డీటెయిల్గా తెలవడానికి నిన్న రామన్న అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ మరొకసారి ఏంటంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్స్ దగ్గర ఉందండి. మనం ఏది కొనుగోలు చేసి 22-23 ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చిన అది పట్టి, వాళ్ళు మిల్లర్లు పట్టించి దాన్ని ఎఫ్సిఐకి పంపించాలి. ఎఫ్సిఐకి పంపించినప్పుడే, బియ్యం పంపించినప్పుడే అది కౌంట్ అవుతుంది. అయితే వాళ్ళ దగ్గర మా దగ్గర ఎక్సెస్ ప్యాడీ ఉన్నది అని చెప్పినప్పుడు, ఆ ప్యాడీని మనం ఏం చేసినామంటే, మన కర్ణాటక, తమిళనాడు కొన్ని రాష్ట్రాలు ఏమని అడిగినాయంటే, మాకు బియ్యం ఇయ్యర్రి అని అడిగారు. బియ్యం ఇయ్యర్రి అడిగితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏంది, మీకు బియ్యం కాదు వడ్లు ఇస్తాం, మీరు పట్టించుకోర్రి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఐడెంటిఫై చేసి, ఆ ధాన్యాన్ని అది అమ్మడానికి, వేలం వేయడానికి సిద్ధం చేసి పెట్టింది. సిద్ధం చేసి పెట్టగానే డిసెంబర్లో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అయితే మనం సిద్ధం చేసి పెట్టిన తర్వాత రైస్ మిల్లర్లు ఏమన్నారు, మీరు ఎట్లయినా ధాన్యం అమ్ముతా అంటారు కదా, ఆ అమ్మే ధాన్యాన్ని మాకే అమ్ముర్రి, 2100 రూపాయలకు మేము కొనుక్కుంటామని చెప్పేసి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ పెట్టిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, సరే దాని గురించి ఆలోచిద్దాం ఎలక్షన్ల తర్వాత అని చెప్పేసి దాన్ని అట్లా హోల్డ్ చేసి పెట్టింది. అంతే, మొత్తం రెడీ చేసి పెట్టేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాగానే ఏం చేశారు, జూన్ 25వ తారీఖు నాడు ఒక కమిటీ వేసారు 5 మెంబర్లతోటి. కమిటీ వేసిర్రు, గైడ్ లైన్స్ అదే రోజు వచ్చినాయి, 25వ తారీఖు నాడే వచ్చినాయి, టెండర్ నోటీస్ కూడా అదే రోజు వచ్చింది. మరి ఎవరికి ఇచ్చిర్రు? గతంలో ఇలాంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కేంద్రీయ బండార్ అనే ఒక సంస్థ, అదివంగా ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాక్ ఆఫ్ సంస్థలు, ఈ 4 సంస్థలు ఏం చేసినాయి, టెండర్కి వచ్చినాయి. టెండర్కి వచ్చి ఎంతకి వేసినాయి, రైస్ మిల్లర్లు ఏమో 2100 రూపాయలకు కొంటా అంటే, ఈ కంపెనీలు 2007 రూపాయలకే కొనుగోలు చేయడానికి ఇచ్చినాయి. అంటే వాళ్ళకంటే రైస్ మిల్లర్ల కంటే 93 రూపాయలు తక్కువకి ఇచ్చారు. నెంబర్ 1 అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ మిల్లర్లను ఏమంటారు అంటే, మీరు అప్పుడు 210 రూపాయలకు కొంటా అన్నారు కదా, కాదు మాకు ఆల్రెడీ టెండర్ వచ్చింది, మీరు వడ్డీ ఎక్కుర్రి, మాకు పైసలు ఇయ్యర్రి. ఎంత పైసలు ఇవ్వాలని చెప్పిర్రు, 2230 రూపాయలు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకు రైస్ మిల్లర్లను బెదిరిస్తారు. కాంట్రాక్ట్ సంస్థలు వాళ్ళు వేసుకున్నదేమో వాళ్ళు వేసుకున్నదే 2007 రూపాయలకు, కానీ మీరు నాకు ఎక్స్ట్రా పైసలు ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళను బెదిరిస్తారు. కాంట్రాక్ట్ సంస్థలు బెదిరించినప్పుడు దానికి వత్తాసుగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ రైస్ మిల్లర్లకు ఏమంటారు అంటే, మేము ఆడ కట్టాం, ఈడ కట్టాం, మేము పైసలు ఇచ్చినాం, ఢిల్లీలో పైసలు కట్టాం కాంగ్రెస్ వాళ్ళకు, కాబట్టి మాకు పైసలు ఇవ్వరని చెప్పి బెదిరిస్తారు. అంటే బెదిరిస్తే వాళ్ళు వేసిన టెండర్కు 2007 రూపాయలకు 2230 రూపాయలకు ఎంత పరకు వస్తుంది, దగ్గర 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్యాడీ. కాబట్టి ఒక 800 కోట్ల స్కామ్ దాంట్లో జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇక్కడికి ప్యాడీది అయిపోయింది, ఏది 35 లక్షల టన్నుల ధాన్యం, అది మీరు చెప్పింది 30 లక్షల టన్నుల ధాన్యంలో వాళ్ళు చేసినటువంటి స్కాము 800 కోట్లు డైరెక్ట్ గా రైస్ మిల్లర్లను బెదిరిస్తారు. ఇక్కడికి వడ్ల పంచాయతీ అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి దేని బియ్యం
సన్న బియ్యం ఏంది 2.2 lakhs ఆఫ్ మెట్రిక్ టన్స్ సన్న బియ్యం ధాన్యాన్ని అంటే బియ్యం కొననీకి 50 ఇదే 4 కంపెనీలు మనం 57 రూపాయలకు టెండర్ ఇచ్చినాయి. అంటే మనకు సప్లై చేయడానికి గవర్నమెంట్కి సప్లై చేస్తాయట, వాళ్ళకి 57 రూపాయలు కట్టి అన్నట్టు. అంటే దీంట్లో కూడా ఒక 300 కోట్ల స్కామ్ జరిగింది. ఎందుకు? మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో అందరు సన్న బియ్యం తినేటోళ్ళకి తెలుసు కదా ధర ఎంత ఉన్నది. ఈరోజు కొత్త బియ్యం వచ్చేటప్పుడు సన్న బియ్యం ధర ఎంత ఉంటుంది? 42 నుంచి 43 రూపాయలు ఉంటుంది. దానికి దాంట్లో ఒక 300 కోట్ల స్కామ్ జరిగిన తర్వాత మరి ప్రభుత్వం దగ్గర కూడా సన్న బియ్యం ఉంటాయి కదా, ఆ సన్న బియ్యాన్ని ఎన్ని రూపాయలకు అమ్మిర్రా అంటే వీళ్ళు అతి తక్కువ ధరకు అమ్మిర్రు. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం కూడా ఇక్కడ జరిగింది 1100 కోట్ల స్కాము స్పష్టంగా జరిగింది. ఒకటి వడ్లలో జరిగింది, రెండు బియ్యంలో జరిగింది. ఈ రెండిట్లలో స్కామ్ చేసి ఈరోజు అదే ఏదైతే ఉన్నదో బ్రూ ట్యాక్స్ అని చెప్తున్నారు కేటీఆర్ గారు, రామన్న చెప్పినటువంటి బ్రూ ట్యాక్స్ కట్టడానికి, ఢిల్లీ కట్టడానికి వీళ్ళంతా కూడా చేపట్టిరు. వచ్చిన 6 నెలల్లోనే ఇప్పటికి నిన్న నిస్సిగ్గుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడింది ఏంటండి, గతంలో 22-23 సీజన్కు మనం 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఈరోజు వాళ్ళు ఏం చెప్తారు, అసలు మేము ధాన్యమే కొనాలి అంటారు. సన్న బియ్యం కొనలేదు, సన్న ధాన్యం అమ్మలేదు అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నువ్వు అసలు ధాన్యం ఎంత కొనవో ఇంతవరకు చెప్పలే. నువ్వు ధాన్యం కొనుగోలు పక్కన పెట్టు, ధాన్యం చెప్పలే. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు ఏం చేసిర్రు, ఏది చెప్తలేరు. 6 నెలలనే ఈ రాష్ట్రంలో కావాల్సిన స్కామ్లకు తెరదీసిర్రు. రాబోయే కాలంలో అది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ అవుతుంది, మొత్తం స్కామ్స్ చేసేటువంటి పార్టీ అవుతుంది. కాబట్టి ఇది ప్రజలు గమనించాలని చెప్పేసి మేము రైట్. ఓకే రాకేష్ గారు, జంగాయాదవ్ గారు, ప్రభుత్వం ఏర్పడ్డటువంటి 6 నెలల్లోనే 1100 కోట్ల స్కామ్కు ధాన్యం విషయంలో పాల్పడింది అనేది కేటీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించారు ఎట్లెట్లా జరిగిందనేది. ఫస్ట్ దాంట్లోనేమో 800 కోట్ల స్కాము అంటే ధాన్యం అమ్మకంలో, తర్వాత సన్నబియ్యం కొనుగోలులో ఏమో 300 కోట్ల అవినీతి జరిగింది అనేది ఆధారాలతో సహా వారు నిన్న మీడియా ముందు వివరించారు. బట్ అది మేము ప్రతిదానికి జవాబు ఇవ్వలేమనేది నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బట్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అనేది కేటీఆర్ గారి డిమాండ్. అది వాస్తవము అండి. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ప్రతిదానికి సమాధానం చెప్పలేదు అన్నప్పుడే అక్కడనే అర్థమవుతుంది. నిజంగా సమాధానం చెప్పడానికే మీరు ప్రభుత్వం గద్దెనెక్కినప్పుడు ప్రజలకు మీరు బాధ్యతాయుతంగా చేయాల్సినటువంటి సందర్భాన్ని ఒక్క ప్రెస్ మీట్ పెట్టేసి ఆధారాలతో సహా చూపించినప్పుడు మీరు దాదాపు 223 రూపాయలు ఇప్పటిదాకా పెద్దలు రాకేష్ గారు చెప్పినట్లు 2007 రూపాయలకు కొనుగోలు చేసి 2230 రూపాయలు మా దగ్గర ఇవ్వండి అని చెప్పేసి రైస్ మిల్లర్ల మీద దాదాపు 4000 రైస్ మిల్లర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే అలాంటి వారి మీద ఈ ధాన్యాన్ని కాకుండా డబ్బులు వసూలు చేసుకోవడానికి 223 రూపాయలు ఎక్సైజ్ తీసుకున్నట్లయితే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఇంటూ 223 రూపాయలు మనం పెట్టుకున్నట్లయితే దాదాపు 7,805 కోట్లు, అంటే సుమారు 8,800 కోట్లు 800 కోట్ల రూపాయలు మీరు ఈ విధంగా వసూలు చేస్తే రేపు రాబో తరానికి 6 నెలల్లోనే 1,100 కోట్లు అయితే రాబోయే కాలం ఇంకా 4.5 సంవత్సరాల కాల వ్యవధిలో మరి 1,00,000 కోట్ల యొక్క అవినీతికి పాల్పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా అక్కడ జనాలకు తెలుస్తుంది. అంటే పెద్దలు ఏదైతే నిన్న కేటీఆర్ గారు చెప్పారో మీరు ఇంత కాల వ్యవధిలోనే రాష్ట్రానికి ఏదో చేస్తారనుకుంటే మీరు స్వలాభం కోసం చేస్తున్నారు అని అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం లేదు, నేను సమాధానం చెప్పను అని చెప్పి తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సమాధానం ఉంది. ఇదే దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అదేవిధంగా సీఎం కార్యాలయం నుంచి కూడా అక్కడ ఆదేశాలు ఉన్నాయి అని చెప్పడము. దీంతోపాటు నిన్న మహేశ్వర్ రెడ్డి గారు ఏదైతే మన బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు కూడా కామెంట్ చేయడం, అంటే ఇందులో అవినీతి జరిగింది అని చెప్పినప్పటికీ కూడా ఎఫ్సిఐ ఫుడ్ ఆఫ్ కార్పొరేషన్ ఇండియా కూడా ఇంతవరకు స్పందన లేకపోవడం, దాని మీద కమిటీ వేయండి అని అడిగితే మహేశ్వర్ రెడ్డి గారు చిన్న పిల్లవాడు మేమే పెంచి పోషించడం చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం, అంటే వీరి యొక్క కుమ్మక్కు ఎక్కడ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కలిసి ప్రయాణం చేస్తుందా అనే ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తిస్తుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. నిజంగా కూడా ఇక్కడ వీళ్ళు యొక్క సంక్షేమ పథకం కానీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ఏమాత్రం ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేకపోతే
అభివృద్ధి చేయడం కానీ పక్కకు పెట్టేసి వారి యొక్క స్వలాభం కోసము స్వార్థం కోసము ఈ స్కామ్లను తన యొక్క పెట్టుబడిని రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేస్తాము ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రజాపాలన గాలి కొదిలేసి మా పాలనే ముఖ్యము మా యొక్క అభివృద్ధే ముఖ్యమన్న విధంగా ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకు. రైట్ రాకేష్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, ఎందుకంటే సీఎంకు తెలవకుండా ఎటువంటి నిర్ణయాలు ఇటువంటి జరగవు కాబట్టి, అనుమతి లేకుండా ఏం జరగదు అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి, దాంతోపాటుగా ఢిల్లీ పెద్దల వరకు కూడా దీంట్లో భాగం ఉంది, హస్తం ఉందనేది నా కేటీఆర్ గారు చేసినటువంటి ఒక చెప్పినటువంటి మాట కూడా. అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగింది. ఎందుకంటే గంత పెద్ద టెండర్ను గ్లోబల్ టెండర్ను పిలుస్తామని చెప్పేసి లోకల్ కంపెనీలకు ఇచ్చి ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయని తెలియకుండా అది ముఖ్యమంత్రి గారు ఏం చేసినారంటే ఎలక్షన్లు కాగానే ఫస్ట్ పెట్టినటువంటి మీటింగ్ ఏంటండి, సివిల్ సప్లై కార్పొరేషన్ వాళ్ళది మీటింగ్ పెట్టింది. దేనికి? ఈ 1100 కోట్లు దోసుకోవడానికి వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ 4 కంపెనీలు కూడా పిలిచింది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆర్డర్స్ లేనిది దాని మీద ఉన్నటువంటి బ్యాన్ ఎత్తేస్తారు. అదేవిధంగా జనరల్ సివిల్ సప్లై దానికి ఏదైతే పెట్టినటువంటి ఎండి కావచ్చు, వాళ్ళు కావచ్చు, అసలు మా దగ్గర ధాన్యం ఎంత నిలువ ఉన్నది, ఏమేం చేస్తున్నాం, రైస్ మిల్లర్ల దగ్గర ఎంత ఉన్నది, మనం ఎంత కొనుగోలు చేస్తున్నాం అనేది ఒక వైట్ పేపర్ లెక్క ఉండాలి కదా. కానీ వాళ్ళంతా కూడా కుట్రపూరితంగా, ఎందుకంటే మొత్తం వీళ్ళు చేసేటువంటి స్కాములు ఈ కాంగ్రెస్ పార్టీలో లీడర్లు కూడా స్కాములు చేసేటోళ్ళే. మనం చూసినాం కదా, ఇప్పుడు ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నడుతున్నాయి. దాంట్లో ఏంది, ఏది బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీడియా సంస్థను అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక బ్లాక్మెయిలర్కు ఈరోజు టికెట్ ఇచ్చారు. కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు, విద్యావంతుడైనటువంటి రాకేష్ రెడ్డికి ఓటేయన్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏది స్కాములు చేసేటువంటి లేకపోతే బ్లాక్మెయిల్ చేసేటువంటి ఒక చింతపండు నవీన్ ఆలియాస్ తిన్మరన్ మళ్ళీ ఏనా అని చెప్పేసి ప్రజలు ఆలోచించి స్పష్టమైన తీర్పిస్తున్నారు. రేపు గ్రాడ్యుయేట్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ రానికి ప్రధాన కారణం మా గౌరవ పార్టీ అధ్యక్షుడు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా మనం ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి, అది 15,000 రూపాయలు కావచ్చు రైతు బంధును, లేకపోతే వాళ్ళు ఇస్తానటువంటి వడ్ల మీద 500 రూపాయలు కావచ్చు, ఇలాంటి 4,000 పింఛన్ కావచ్చు, ఇలాంటి దొంగ మాటలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈరోజు గ్రామాల్లో దానికి అనుభవిస్తున్నారు. ఎందుకంటే నేను గ్రామాలలో తిరిగిన, కోదాడలో ఉన్నా, కోదాడలో ప్రతి గ్రామం ఎక్కడ పోయినా కానీ ఇవే కష్టాలు. ఎందుకంటే అక్కడ నిజం చెప్పాలంటే వీళ్ళు ఏదైతే చెప్పేటువంటి మాటలకు అక్కడ గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్షియన్సే కదా, వాళ్ళ వైఫ్ది అండ్ ఆయనదే కదా. నేను తిరిగినటువంటి ప్రాంతం అంతా ఉన్నది కోదాడలో. నేనేమంటున్నా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కోదాడ ఇన్ఛార్జ్ చేసినాం, ఈరోజు అద్భుతమైన విజయం సాధించబోతున్నాం కోదాడలో. ఎందుకంటే ఇలాంటి స్కాములకు పాల్పడేటువంటి వ్యక్తులను, ఇలాంటి స్కామ్లకు పాల్పడే పార్టీని ప్రజలు తిరస్కరించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, నిన్న కేటీఆర్ గారు, మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పినట్టుగా మొత్తానికి మొత్తం కూడా దాంట్లో జరిగినటువంటి ఈ సివిల్ సప్లై స్కామ్ అనేది కంప్లీట్గా 1,100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 800 కోట్ల రూపాయల స్కాము అడ్లలో జరిగింది. 300 కోట్ల రూపాయల స్కామ్ సన్న బియ్యంలో జరిగింది. రెండు కూడా ఈ 4 సంస్థలు కూడా రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థలే. రైట్. జంగయ్య గారు, ధాన్యం అమ్మేశాక సర్కారుకి ఏం సంబంధం అనేది నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ధాన్యం అమ్మేసినాక అంటే వ్యాపారం అయితే ఇది జనరల్గా ఏంటంటే మా షాప్లో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాకు సంబంధం లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క మాటలలో మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ గతంలో 7,000 కోట్ల రూపాయలు ధాన్యాన్ని 1.60 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు పెట్టింది అని చెప్పేసి మన రాకేష్ గారు చెప్పారు. దాన్ని 22 రూపాయలకు ఉన్నటువంటి దాన్ని అమ్మేసేసి ఈరోజు ప్రజెంట్గా 57 రూపాయలకు కొనుగోలు చేయాలన్న ప్రభుత్వము నిజంగా కూడా ప్రభుత్వం ఖజానాను నింపడానికి అయితే బాగుంటుండే, కానీ ప్రభుత్వ ఖజానా కాకుండా పర్సనల్ ఖజానాను నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ లీడర్లలో. అదేవిధంగా రాష్ట్రంలో జరిగేటువంటి ధాన్య సేకరణ కానివ్వండి, మినిమం ప్రైస్ కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉన్నప్పటికీ కూడా దాని మీద ఎలాంటి చట్టవిధమైన చర్యలు తీసుకోకుండా ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినా కానీ పట్టించుకోకుండా ఎక్కడికక్కడ దాన్ని
తిప్పేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ నిజంగా ప్రజలకు కానీ లేదంటే రాష్ట్రానికి కానీ మేలు చేద్దామన్న అంశం ఎక్కడ కూడా కనిపించట్లేదు. రైట్. ఇక ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం దీనిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 4,63,839 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. బట్ సాయంత్రం కల్లా ఎంతమంది దీంట్లో ఓటుకు వినియోగించుకుంటారో చూడాలి. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఓటింగ్ జరగబోతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనేది వాళ్ళ ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఆసక్తి రేపుతోంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే టోటల్గా ఇప్పుడే కంప్లీట్ అయి ఉన్నాయి. ఇక పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. 8 o'clock స్టార్ట్ అవుతున్నటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగబోతుంది. ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పట్టభద్రులు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తమకు కావాల్సినటువంటి నాయకుడు ఎవరైతే బాగుంటుందనేది కోణంలో పట్టభద్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, రాకేష్ గారు. రైట్, రాకేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. రాకేష్ గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ అనేది మొదలైంది. సరే, మనం దాని గురించి ఎగ్జాక్ట్గా డీటెయిల్డ్గా మనం వెళ్ళకపోయినప్పటికీ కూడా సో పట్టభద్రులు ఏ రకంగా ఆలోచించాలి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేది ఏ విధంగా ముందుకెళ్ళి తమ నాయకుడిని గెలిపించుకోవాలి అనే లైన్లో ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది? పట్టభద్రుల ఎలక్షన్లు అనేది తప్పకుండా ఈ ఎలక్షన్లను ప్రజలు అంటే పట్టభద్రులు ఆలోచించుకోవాలి. ఎవరైతే చదివి ఉన్నారో, ఎవరైతే ప్రజా సమస్యలను నిరంతరం ప్రస్తావించగలుగుతారో, ఎవరైతే ఆ పట్టభద్రుల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోగలుగుతారో, ప్రజల్ని చైతన్యవంతం చేయగలుగుతారో అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా గతంలో 4 సార్లు పట్టభద్రుల ఎలక్షన్లు జరిగితే 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినటువంటి ప్రాంతం అది. ఏది వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ, ఈ 3 జిల్లాల పట్టభద్రులు 4 సార్లు మనమే విజయం సాధించాం. కాబట్టి అదే విధంగా ఈ టర్మ్ కూడా మన అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఉన్నత విద్యావంతుడు, చదువుకున్నవాడు, విదేశాల్లో ఉద్యోగాన్ని చేసి వచ్చినవాడు. కాబట్టి అవన్నీ కూడా గుడ్ క్వాలిఫికేషన్ చూసే మనం ఈరోజు ఇచ్చినాం. కానీ బ్లాక్ మెయిలర్లకు, చీటర్లకు, బెదిరింపులకు పాల్పడే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. కొన్ని సంస్థలని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించడంలోనే ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఈ అద్భుతమైన విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దక్కించుకోబోతుంది. మనం ఏదైతే ఉన్నారో అభ్యర్థి అద్భుతంగా ప్రజల మధ్యలో కూడా పోగలిగింది. కాబట్టి విజయం దాదాపుగా మనకు నిర్ణయం అయిపోయినది. కానీ ఇప్పటికి కూడా రాకేష్ గారు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్, ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం గురించి. రవికాంత్. గుడ్ మార్నింగ్ రాజేష్. 8 గంటల కంటే 8 గంటలకు పోలింగ్ మొదలు కావడం జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే ప్రారంభమైంది. 7 గంటల తర్వాత వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లందరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సందర్భం, ఆ ఏజెంట్ల సమక్షంలో ఈ పోలింగ్ సిబ్బంది అంతా కూడా జంబో బ్యాలెట్ బాక్సులకు సంబంధించి వాటిని పరిశీలించి వాళ్ళ సమక్షంలోనే వాటిని పరిశీలించి సీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ అయితే మనకు కొనసాగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పింగిలి మహిళా కాలేజీలో ఉన్నాము. మనం చూస్తూ ఉన్నాము పెద్ద ఎత్తున ఉదయం నుంచే పట్టభద్రుల ఓటర్లు అందరూ వస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మా భారీ క్యూ లైన్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఏదైతే పింగిలి కాలేజీకి సంబంధించిన ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 4 బూతులు ఉన్న నేపథ్యం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి బూత్కు సంబంధించి దాదాపు 1000 ఓట్ల వరకు ఉన్నాయి. పక్క బూత్లో దాదాపు 300 ఓటర్లు ఉన్న నేపథ్యం. పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈవీఎంల ద్వారా జరిగే ప్రక్రియ కాదు కాబట్టి జంబో బ్యాలెట్ పత్రం ఉంటుంది. ఆ బ్యాలెట్ పత్రానికి సంబంధించి వాళ్ళు
ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసి బయటకు వస్తూ ఉన్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా ఉదయం నుంచే చేరుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. 4 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ 4 గంటల వరకు అయితే కొనసాగుతుంది. కంపార్ట్మెంట్ మనం విజువల్ చూస్తూ ఉన్నాం. ఓటర్లందరూ కూడా చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసినట్టయితే మొత్తం 4,63,000 పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో పురుష ఓటర్లు 2,88,189 మంది ఉండగా మహిళలు 1,75,645 ఉన్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే మనకు కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసినట్టయితే పూర్తి స్థాయిలో 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే పోలింగ్ కేంద్రాలు జిల్లాల వారీగా చూస్తే హన్మకొండ జిల్లాలో 67, అదేవిధంగా వరంగల్లో 59, జనగామలో 27, మహబూబాబాద్లో 36, ములుగులో 17, జయశంకర్ భూపాలపల్లిలో 16 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 167,727గా ఉంది. దీంట్లో పురుషులు 105,227, అదేవిధంగా మహిళా ఓటర్ల సంఖ్య 63,499. ఇందులో ఇతరులు ఒకరుగా ఉన్నారు. మొత్తం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పరిధిలో మొత్తం ఇతరుల ఓటర్లు 5 ఉండగా ఇందులో జనగామ జిల్లాకు సంబంధించి ఒకరున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,060 మంది పోలింగ్ సిబ్బంది అయితే విధులు నిర్వహిస్తున్న సందర్భం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓటర్లకు సంబంధించి ఉదయం నుంచే 8 గంటల లోపే ఇక్కడికి క్యూ లైన్ వచ్చి చేరిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఓటర్లు చేయాల్సినవి చేయకూడని పనులతో కూడినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో 2021లో జరిగిన మనం చూస్తా ఉన్నాం. రవికాంత్, ఇప్పుడు మామూలుగా నార్మల్ ఓటింగ్ అంటే ఈవీఎంలో డైరెక్ట్ గుర్తుంటుంది, పోయి దాన్ని ప్రెస్ చేయడం అనేది అదొక ప్రాసెస్. బట్ ఇది పట్టభద్రుల ఓటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ప్రాధాన్య క్రమాలు వేయాలి. సో అక్కడ ఇంకెవరన్నా, సరే అది చాలామందికి ఐడియా ఉంది, దాన్ని కాదన్నా, బట్ ఇంకా అక్కడ ఏమన్నా అవేర్నెస్ చెప్పడానికి, క్రియేట్ చేయడానికి, ఎవరైనా కన్ఫ్యూజ్ ఉండే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఉన్నారా? సిస్టమ్ ఉందా, వ్యవస్థ ఉందా అక్కడ? అలాంటి వ్యవస్థ ఉంది రాజు. మనం చూసినట్టయితే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2021లో ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు, గతంలో 2021లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 20,000 పైచిలకు ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన ఓట్లంటే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒకటి నెంబర్ ఓటు ఎవరికైతే వేస్తామో ఆ తర్వాత సీరియల్ నెంబర్ వైజ్గా ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు పోటీలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఒకరికి ఒక నెంబర్ వేసిన తర్వాత 52 వరకు సీరియల్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఏదైతే 1, 2, 3 వారీగా వేయాల్సి ఉంటుంది క్రమ సంఖ్యలు. దాంతోపాటు రోమన్ అంకెలు కూడా వేసే అవకాశం కూడా ఉంటుంది. రోమన్ అంకెలు వేస్తే చాలా సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది అయితే ఆంగ్ల 1, 2, 3 వేయడానికే అంటే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు 1వ నెంబర్ వేసినటువంటి, ఇది మిస్టేక్ చేసినటువంటి ఒక నమూనా. ఇది 1వ నెంబర్ వేసి ఆ తర్వాత ఫింగర్ ప్రింట్ వేశారు, ఆ తర్వాత ఒక సంతకం చేసినట్టు చేస్తే ఇలాంటి ఓట్లు చెల్లవు. దాంతోపాటు తెలుగులో 1, 2, 3, 4 ఇట్లా తెలుగులో రాసిన చెల్లవు. దాంతోపాటు ఏదైతే మనం ఇంకొక బాక్స్ చూస్తూ ఉన్నాము, 1 అంటే ఇక్కడ కాలంలో పైన కాలం కింద కాలం రెండింటిని కలిపే విధంగా 1 వేశారు. ఇట్లా చేసిన అది చెల్లుబాటు కాదు. దాంతోపాటు ఒకే బాక్స్లో 1, 2 ఇలా వేసిన చెల్లుబాటు కాదు. దాంతోపాటు ఒకటే ప్రాధాన్యత సంఖ్యను ఇద్దరికి వేసినట్టయితే అది కూడా చెల్లుబాటు కాదు. అంటే దీన్ని పూర్తిగా వివరించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం రాజేష్. రైట్, ఓకే రవికాంత్. సో అది పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉప ఎన్నిక అనేది కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఇది. 8 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 4 గంటల దాకా కొనసాగబోతోంది. రైట్, జంగయ్య యాదవ్ గారు, రెగ్యులర్ ఓటింగ్కు దీనికి చాలా తేడా ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ అవన్నీ డిస్ప్లే చేస్తున్నారు, ఏవి చేయాలి ఏవి చేయొద్దు అనేది. బట్ ఇంకా దాంట్లో ప్రాధాన్య క్రమము అవన్నీ కూడా ఎన్నుకోవాల్సినటువంటి విధానం ఇదంతా కూడా జనరల్గా ఎట్లా ఉంటుంది అక్కడ? అంటే ఇక్కడ
జనరల్ ఎలక్షన్స్ వేరు, ఈవీఎం మిషన్ల ద్వారా కానీ చేస్తున్నటువంటి సందర్భం చూసాం మనం. గత ఎలక్షన్స్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎలక్షన్స్ తీసుకున్నాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఏదైతే ఉప ఎన్నిక పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం వల్ల ఈ ఎలక్షన్ ఉప ఎన్నిక రావడం, దాంతో ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి ఈరోజు మెయిన్గా 52 మంది, దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 3 జిల్లాలు కలిపి ఖమ్మం, నల్గొండ, ఏదైతే వరంగల్, ఈ 3 డిస్టిక్లు ఉమ్మడి నల్గొండ జిల్లా కిందగా మనము చూసుకునేవారము. దాంట్లో దాదాపు ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు 4,63,000 ఓటర్సు పట్టభద్రులుగా నమోదు కావడము. ఆ యొక్క 4,63,000 మందిలో దాదాపు 2,88,000 మంది పురుషులు కానీ, స్త్రీలు వచ్చేసి 1,75,000. ఇలా ఇంతమంది పట్టభద్రులు కలిసి అంటే ఒక అవగాహనతోని, అంటే సామాన్యుడు వేసేటువంటి ఓటు కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రలోభాలకో లేకపోతే ఇంకొక రకంగానో కానీ అవకాశం ఉంటుంది. కానీ ఇలా పట్టభద్రులు అంటే దేశాన్ని ఏం, రాష్ట్రం నుంచి కానీ దేశంలో కానీ ఏం జరుగుతుందో రాజకీయాలు వారికి తెలుసు కనుక ప్రజా సమస్యలు కానీ లేదంటే రాష్ట్రం యొక్క పరిస్థితులను తెలుసుకొని వారు నిజంగా కూడా ఒక ప్రశ్నించి మా సమస్యలను పరిష్కరిస్తారు, వీళ్ళు బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఏదైతే రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నవీన్ గారు, బీజేపీ నుంచి వచ్చేసి ప్రేమేందర్ రెడ్డి గారు, ఇట్లా 3 పార్టీ అభ్యర్థులను తీసుకుంటే వారిలో ఎవరు నిజంగా సమర్థవంతమైన నాయకుడు, ఒక మంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఉండి ప్రశ్నించి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మా సమస్యలను పరిష్కరిస్తారని నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించేటువంటి విజ్ఞత కలిగినటువంటి విద్యావంతులు కనుక ఈ విద్యావంతులు ఆలోచించి రేపు భవిష్యత్తు నాయకునిగా నిర్ణయించే అవకాశం ఈ రోజు మనం ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ అనేది 8 o'clock స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంట్లో మొత్తం ఓటర్లు 4,63,839 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. బట్ ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదవుద్ది అనేది సాయంత్రం కల్లా తెలిసిపోద్ది. ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మనకు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనేది ఎట్లా సాగుతోంది? పట్టభద్రులు ఎంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు ఓటు వినియోగించుకోవడం కోసం? రాజేష్, ప్రస్తుతం మనం ఖమ్మం SRN BGNR డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రంలో 6 బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బూత్లో 450 నుంచి 500-550 వరకు ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అంటే మొత్తంగా కలిపి 6 బూత్లకు కూడా 2,200 ఓట్లే ఉన్నాయి. కానీ ఇదే కరెక్ట్గా 2 వారాల క్రితం లోక్సభ ఎన్నికల్లో ఇక్కడే పోలింగ్ జరిగింది. మే 13వ తేదీన కొన్ని 100,000 మంది బారులు తీరినటువంటి ఈ జనం క్యూ లైన్లు మనం చూసాం. ఇప్పుడు కేవలం 1-2 సంఖ్యలో ఓటర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. వచ్చినటువంటి ప్రతి ఓటర్ కూడా అతి తొందరగానే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పెద్దగా క్యూ లైన్లు లేకపోవడం, దాంతోపాటు ఒక నిమిషంలోపే ఓటు వేసినట్టు పట్టుకొస్తుంది. గడిచిన 15 నిమిషాల కాలంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరెక్ట్గా 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పటివరకు దాదాపు మనం ఉన్నటువంటి 314 పోలింగ్ బూత్లో దాదాపు 30 పైగా ఓట్లు పోలింగ్ పరుస్తుంది. పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగుల్లో, అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నటువంటి ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళలో చాలా పెద్ద ఎత్తున కనపడుతుంది. అట్లాగే మార్నింగ్ వాకర్స్ కూడా వాకింగ్ ఇదే గ్రౌండ్లో వాక్ చేసి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉత్సాహంగానే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అట్లాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసినప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 83,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కొత్తగూడెం జిల్లాలో 43,106 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ జంబో బ్యాలెట్ బాక్స్ ఏదైతే పెట్టారో ఆ బ్యాలెట్ బాక్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించినటువంటి లెక్క ప్రకారం పోలింగ్ ఆ బ్యాలెట్ పేపర్లో తమ ప్రిఫరెన్షియల్ ఓటును నమోదు చేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ పోల్ చేసి అందులో వేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క జంబో బాక్స్తో పాటు అదనంగా మరొక జంబో బాక్స్ కూడా ఇచ్చి పంపారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ జంబో బాక్స్లన్నింటినీ కూడా మళ్ళీ రిసీవింగ్ సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నల్గొండ తరలించి
అక్కడ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు. మొత్తంగా ఖమ్మం జిల్లాలో కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 155 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తరువుగా చెక్ చేస్తారు. ఎందుకంటే అసెంబ్లీ అట్లాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొంతమంది సెల్ ఫోన్లు తీసుకొచ్చి తమ ఓటును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో, ఆ పరిస్థితుల నేపథ్యంలో పోలీసు అధికారులు చాలా స్ట్రిక్ట్గా తరువుగా చెక్ చేస్తున్నారు. ఎవరు సెల్ ఫోన్లను తీసుకొచ్చేందుకు అనుమతించలేదు. ఎవరైనా ఒకవేళ తప్పిదారి తీసుకొస్తే కనుక వాటిని కలెక్ట్ చేసుకొని తమ దగ్గర పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా 15-20 నిమిషాల కాలంలో మంచి పోలింగ్ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఉత్సాహంగా గ్రాడ్యుయేట్ ఓటర్లలో ఆ ఉత్సాహం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తంగా 52 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని ఈ ఎన్నికల్లో తేలబోతుంది. బరిలో ఉన్నటువంటి 52 మంది అభ్యర్థులు తమ వారంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే పరిశీలనకు వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో, మనం ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో అత్యధికంగా 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 29,032 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తంగా ఉత్సాహంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రాజేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, రాకేష్ గారు, పట్టభద్రుల విషయం తీసుకుంటే సరే, ఇవ్వాలంటే డైరెక్ట్గా ఓన్లీ పట్టభద్రుల కోసమే పోలింగ్. బట్ ఇదే పట్టభద్రులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశారు, మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేశారు. ఇప్పుడు స్పెషల్గా పట్టభద్రుల కోసం ఉన్న పోలింగ్ కాబట్టి వాళ్ళు ఓటేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలోచన విధానం, తర్వాత మొన్న లోక్సభ ఎన్నికల్లో ఆలోచన విధానం, ఇవాళ జరుగుతున్నటువంటి పోలింగ్లో ఆలోచన విధానం అనేది ఎట్లా ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారు? సమయం తక్కువగా ఉంది, సంక్షిప్తంగా చెప్పండి. అన్మ్యూట్ చేయండి. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, పట్టభద్రులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఉంటుంది, దాంతోపాటు వీళ్ళు ఆశ పెట్టినటువంటి కొత్త పథకాలు వస్తాయి అని చెప్పేసి ఒక నమ్మకంతో గతంలో కొంతవరకు అటు ఇటుగా ఓటింగ్ పడ్డది. కానీ ఈ 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ గురించి సంపూర్ణంగా పట్టభద్రులకు కావచ్చు అందరు కూడా తెలిసిపోయింది. కాబట్టి మీరు ఒకటే గమనించండి, వృద్ధులందరూ, అంటే ఇప్పుడు ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్తూ, వృద్ధులు కావచ్చు, విద్యార్థికులు కావచ్చు, వాళ్ళంతా వాకర్స్ కావచ్చు, పొద్దుగాలనే ఓటేసిపోతున్నారు. అంటే ఎందుకు? ఈ కాంగ్రెస్ పార్టీని మార్చాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ పట్టభద్రులైనటువంటి ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన ఒక వార్త కనిపిస్తుంది రాకేష్ గారు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ సిజేరియన్లకు సంబంధించి మళ్ళీ కోతలు, రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సిజేరియన్లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాటపడుతున్నారు జనాలు. దాంట్లో దాదాపు 75% ప్రసవాలు సిజేరియన్లే జరుగుతున్నాయనేది ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వైద్యశాఖ తాజా నివేదికలో వెల్లడించినట్టుగా ప్రచురించింది. అది నిజమండి. ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే మొత్తం కూడా ప్రభుత్వ దవాఖానలోనే డెలివరీలు కావాలని చెప్పేసి ఎవరైతే డెలివరీ చేసుకుంటారో వాళ్ళకు అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తే వాళ్ళు వచ్చేసి అందరు కూడా డెలివరీలు చేసుకున్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిజేరియన్ చేసుకోవాలంటే 30,000 నుంచి 50,000 రూపాయలు ప్రైవేట్ దవాఖానలో వసూలు చేస్తున్నాయి. గతంలో ఫ్రీగా సిజేరియన్ ఫ్రీగా అంటే డెలివరీలు చేసి వాళ్ళకి పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ప్రభుత్వం పంపించేది. ఈరోజు ప్రజలకు స్పష్టంగా, మహిళలందరికీ అర్థమవుతుంది. ఒకటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, అంటే కొన్ని జిల్లాలలో 80 నుంచి 90% సిజేరియన్లు జరుగుతున్నాయని చెప్తున్నారు. అది చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. ఎందుకంటే నేచురల్గా జరగాల్సినటువంటి డెలివరీని మొత్తం కూడా కాసులకు కట్టుబడి నిన్న వైద్య మండలి వాళ్ళు కూడా చాలా మంది నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు. ఏది నర్సులుగా పనిచేసి, కాంపౌండర్లుగా పనిచేసి దాఖలు పెట్టుకున్నారు. సిటీ చుట్టుపక్కలనే చాలా మందిని పట్టుకున్నారు. అసంటి వాళ్ళు ఇంకా జిల్లాలో కూడా విస్తరించి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు ఉన్నటువంటి వైద్య మండలి మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సిజేరియన్లు తగ్గించుకోవాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి టీ న్యూస్ ద్వారా చేయాలి. జంగయ్య యాదవ్ గారు, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించే ప్రతి 100 డెలివరీలో 75 డెలివరీలు సిజేరియన్లే ఉంటున్నాయి అనేది. అంటే మనకు కనిపించేది ఏంటంటే, మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులకు జనాలు మళ్ళీ వెళ్తున్నారు సిజేరియన్ల కోసం, లేదంటే ఆపరేషన్ల కోసం అనేది. సో ఇంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా డెలివరీల కోసం ప్రభుత్వ దవాఖానాలకే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ప్రైవేటు బాట పడుతున్నారు అనేది ఈ వార్త సారాంశంగా వైద్య శాఖ నివేదికలో మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కంక్లూడింగ్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు డెలివరీస్ అనేది సిజరీన్ అయితే
సిజరీన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి పనులు చేసుకోవాలన్నా కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే న్యాచురల్ డెలివరీస్ అయితే అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రేపు వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ పనైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఎంకరేజ్ చేస్తూ కేసీఆర్ గారు పదే పదే ఇప్పటిదాకా చెప్పినట్టు ఆడపిల్లలు పుట్టినా కానీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి వారిని అంబులెన్స్ ద్వారా పంపించేసి అక్కడ వారికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ గారి కిట్ అని చెప్పేసి ఇలా పదే పదే అనేక అవసరాలు వారికి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ప్రతిదీ కూడా సందర్భంలో చేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వాటిని అన్నిటినీ మరిచి ఎంతసేపు అధికారం కోసం ఆరాటపడుతున్నారు తప్ప ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో కానీ అదేవిధంగా ప్రతి సమస్య అంటే ఒక రైతులు, మహిళలు, యువత ప్రతి ఒక్కరిని పెడచెవున పెట్టేసి వారి యొక్క సమస్యలు మావి కావు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఇలాంటి సిజరీన్ల ద్వారా కూడా రేపు భవిష్యత్తులో కూడా ఇదే ఏర్పడితే కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేసేసి వారి స్వలాభం కోసము కమిషన్ల కోసమే ఉంటుంది తప్ప ప్రభుత్వ సంస్థలు మనగడ కరువయ్యే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ మనకు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ తిరుమల రాకేష్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.